నరకంలోకి వెళ్ళిన వాడికి అర్థమవుతుంది దేని విలువ, ఈ జీవితం ఎంత విలువైందో, పరలోకం ఎంత గొప్పదో, దేవుని మాట ఎంత అమూల్యమైందో అప్పుడు అర్థమవుతుంది. ఆరోగ్యం విలువ హాస్పిటల్కి వెళ్ళాక కానీ అర్థమవ్వదు. మనకు దేవుడిచ్చిన స్వేచ్ఛ విలువ జైల్లోకి వెళ్ళిన తర్వాత కానీ అర్థం అవడం లేదు. మన జీవితం యొక్క విలువ శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత కానీ బతుకున్న వాళ్ళకి అర్థం కావటం లేదు. ఈ జీవితం చాలా చిన్నది, చాలా విలువైంది. అందుకే మనం ఏం చెయ్యాలంటే ప్రియులారా, 2 జీవితాలు లేవు మనకు, 2 కాదు ఉన్నవి, ఒకటే జీవితం ఇది. దీన్ని పోగొట్టేసుకుంటే ఎలా మరి, దీన్ని కాపాడుకోకపోతే ఎలా మరి, సమయాన్ని సద్వినియోగపరుచుకోకపోతే ఎలా మరి, అన్నీ పోయిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉంటుందా ఒక్కసారి మనం ఆలోచించాలి.